హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే 2 days బ్యాక్ బ్లాగ్ అనమాట. మా అత్తమ్మ అయితే వచ్చింది ఊరు నుంచి. ఇక రాగానే మా కన్నయ్య చూడండి ఎట్లా ఎక్కి కూర్చున్నాడో, మామిడికాయలు తీస్తే పట్టుకొని కోసి అన్నట్టుగా అంటున్నాడు అన్నమాట. దిగిగా దిగు, అక్కడ అడగాలండు. ఇంకా ఊరి దగ్గర నుంచి అయితే ఈ మామిడికాయలు తెచ్చింది. 30 రూపీస్ 40 రూపీస్ కేజీ పడినాయంట. చిన్నగా ఉన్నాయి, అసలు ఎంత స్వీట్ ఉన్నాయో. అండ్ ఇక్కడ ఒక చిన్న ఫంక్షన్ ఉందన్నమాట మా అత్తమ్మ వాళ్ళది. సో వాళ్ళకి కరివేపాకు అయితే తీసుకొచ్చింది. ఇంకా మాకు కూడా కరివేపాకు తీసుకొని వచ్చింది అనమాట. ఇంకా ఊర్లో చెట్లు ఉంటాయి కదా, సో అవి. ఇంకా తోటకూర కూడా తీసుకొచ్చింది. ఇంకా మెయిన్గా అయితే మేము బర్రెపాలు తీసుకుంటున్నామని చెప్పినుండే కదా కన్నయ్య కోసం. అక్కడ ప్యాకెట్ కొంచెం తక్కువ ఎక్కువ అవుతుందని చెప్పేసి స్టీల్ క్యాన్ తీసుకుందాం అనుకుని ఉండే నేను. ఇక మా అత్తమ్మనే తీసుకొచ్చింది. ఇంకా ఇదైతే అల్లం పేస్ట్ పట్టుకొని వచ్చింది అనమాట. స్టీల్ క్యాన్ నేను తీసుకుందాం అనుకున్న బట్టి కొత్తదే ఉందంట అక్కడ, అట్లా అని చెప్పేసి ఇంకా వాడుకోండి ఇది అని చెప్పేసి తీసుకొని వచ్చింది. ఇంకా పాలు మసలు పెట్టడానికి కూడా గిన్నె తీసుకొచ్చింది. ఇంకా ఇవేమో ఒట్టి చేపలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా ఇది ఆయిల్ లాస్ట్ టైం ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఉండే, ఇంకా ఇప్పుడు కొంచెం అమ్మకి హెల్త్ బాగాలేయడం వల్ల ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇంకా అది కూడా తెచ్చేసింది అనమాట. అది ఒక చిన్న పుల్లలాగా కనిపిస్తుంది కదా, అది చపాతీ పైన మనం ఆయిల్ రుద్దుతాం కదా, అదన్నమాట. లాస్ట్ టైం నేను చూసినుండే, అది తీసుకొత్తమ్మ మళ్ళీ వస్తే వాళ్ళు అంటే అది కూడా తీసుకొచ్చింది. ఇంకా కొన్ని ఎల్లిపాయలు ఉంటే అవి తెచ్చింది. నాకు ఈ గిన్నె బాగా నచ్చింది. సేమ్ నేను డీమార్ట్లో చూసినుండే, కాకపోతే ఇది కొంచెం పలసగా ఉంది, 1.5 లీటర్ అట్లా పడతాయి పాలు. అలాంటిది హ్యాండిల్ ఉంది కాకపోతే సేమ్ కానీ. ఏంది కన్నయ్య? ఇంకా నైట్కి తినేసి ఇంకా ఇప్పుడు ఆషాఢం కదా, ఆకు మైదాకు పెట్టుకోవాలంటారు కదా, సో అట్లా అని చెప్పి ఆకు మైదాకు అయితే పెట్టుకుంటున్నాం. ఇక్కడ మా మమ్మీ పంపింది అనమాట, అక్కడ మా ఇంటి దగ్గర నుంచి తనే నూరి పంపింది. బట్ మాకైతే కలర్ రాలేదు, ఎందుకో అర్థం కాలేదు. ఫస్ట్ టైం అసలు మా చెట్టుది అయితే చాలా బాగుంటుంది. ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ తెస్తా అన్నదాకే. ఇక చూడుర్రి, నేను ఏదో చేద్దామని పెద్ద ఓవర్ యాక్షన్తో పెడితే డిజైను చూస్తే మళ్ళీ ఎవరన్నా నవ్వుతారని మళ్ళీ మొత్తంగా దాన్ని కడిగేసి మళ్ళీ ఎప్పుడు పెట్టుకునేటట్టుగానే చందమామ అయితే పెట్టుకొని ఇంకొక చెయ్యి ఎట్లాగో ఖరాబ్ అయిపోతుంది కదా మనది, సో అట్లా అయితే అయిపోయిందనమాట. బట్ ఫస్ట్ టైం కలర్ రాలేదు మా చెట్టుది. ఇట్లా ఒక నైట్ గడిస్తే కూడా రాదంట కదా, అట్లానే అయ్యిందేమో నాకైతే అర్థం కాలేదు. ఈసారి ఇంకా ఆకే తీసుకొస్తా అన్నది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. టిఫిన్ చేస్తున్నాము. నైట్ చికెన్ కర్రీ ఉంటే ఇంక అది వేడి చేసేసి చపాతీ చేసిన అనమాట. ఇక మా కన్నయ్య అయితే ర్యామ్స్ చూస్తున్నాడు. పెట్టినాం కానీ వాడు అయితలేదు ఇంకా వాడికి తినడానికి. సో ఇక్కడ మేము టిఫిన్ చేస్తున్నాం అనమాట. ఈరోజు వీడియో ఇంతే అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.